లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. లక్ష్మణ్ గారు, మొత్తం మీద మనం ఆంధ్రప్రదేశ్లో హైటెన్షన్ వాతావరణం 2 జడ్పీటీ స్థానాలకు మాత్రమే బైపోల్ ఎలక్షన్స్ సంబంధించి పోలింగ్ రీపోలింగ్ జరిగాయి. కానీ ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే కేంద్ర కమిటీకి సంబంధించి కేంద్ర బలగాలతో మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ చేయాలని వైసీపీ నాయకులు అంటున్నారు. కానీ ఓడిపోతామనే భయంతో ఇలాంటి కక్కుతున్నారు అంటూ కూడా టీడీపీ విమర్శలు దాడి కురిపించింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్కు సంబంధించి దాడులకు ప్రత్యాడు ఇలా జరిగే నేపథ్యంలో ఎలా చూడొచ్చు, రాబోయే ఎలక్షన్లు ఎలా ఉండబోతాయి ఈ ఎలక్షన్లకు సంబంధించి? ఇప్పుడు ఈ ఎన్నికకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే పులివెందల్లో జెడ్పీసీ అంటే పులివెందల అన్నది అది ఒక పెద్ద ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం, వాళ్ళు అది ఒక పులివెందలు అంటే వాళ్ళ సామ్రాజ్యం లాగా కొనసాగుతూ వస్తున్నది ఆ కుటుంబానికి. అందువల్ల అంత ప్రాధాన్యత ఉంది. అసలు ఇంతకుముందు గత ఎన్నికలు చూసుకున్నప్పుడు కూడా అప్పట్లో ఎందుకు టీడీపీ ఇంత గట్టిగా ఫైట్ చేయలేదు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఫైట్ చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేయలేదు. ఇక్కడ నేను ముఖ్యమైన విషయం ప్రస్తావిస్తా. దీని వెనక ఇటు తెలుగుదేశం కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఈ పోటాపోటీ పడుతున్న వాళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒకే సామాజిక వర్గం వాళ్ళు. బంధుత్వాలు కూడా అందరికీ ఉన్నాయి, ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి. కేవలం ఎలా క్లిక్ అవుతారు కాబట్టి మనము దీన్ని ఆర్థిక పరంగా లాభం ఎలా పొందవచ్చు అని ప్లాన్ చేశారేమో అని నేనైతే అనుమానపడుతున్నా. ఏంటి ఆర్థిక ప్లాన్ అంటే బెట్టింగ్. 200 కోట్ల వరకు బెట్టింగ్ జరిగింది. రేపు రిజల్ట్ను బట్టి పంచుకుంటారు. ఈ పంచుకున్న దాంట్లో ఎవరైనా తక్కువ కాదు. అటు ఇటు ఇద్దరికి లాభమే, ఓడిన లాభమే గెలిచిన లాభమే ఇద్దరికి. అందువలన ఈ ఎన్నిక అంత ప్రాధాన్యత ఎన్నికగా తయారై కూర్చుంది. కాబట్టి ఏమవసరం ఉందండి? ఇప్పుడు నెల్లూరులో జరిగాయి అంతకుముందు. ఎందుకు మనం కొట్లాడుకోవాలని తెలుగుదేశం వాళ్ళు కొన్ని, వైఎస్ఆర్సీ వాళ్ళు కొన్ని పంచుకొనినారు, ఏకగ్రీవాలైంది. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం చేసేదంటూ ఏమి ఉండదు. ఆడ వాస్తవంగా డామినేషన్ వాళ్ళకే ఉంటుంది, రాజశేఖర ఫ్యామిలీకి. కానీ ఏం చెప్పుకొని చెప్తున్నారు? అక్కడ జడ్పీటీసీలో గెలిస్తే తెలుగుదేశము రాబోయే కాలంలో అదొక నాంది. చూడు, ఇంకా టీడీపీ ఇక్కడ బలపడుతుంది, టీడీపీ రేపు పొద్దున అన్ని స్థానాలు కూడా అంటే ఏ ఎన్నికలు జరిగినా గెలుచుకుంటాము అనేటువంటి వాదన పెట్టారు. పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? మరి దాని మీద స్టాండ్ అయి ఉంటారా? నెక్స్ట్ లోకల్ వార్డ్ ఎన్నికలు వస్తాయి. అంటే ఏమి? పులివెందుల మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. దాన్ని టీడీపీ కైవసం చేసుకుంటే ఇంకొక బీజం ఏర్పడుతుంది. చూడు, పులివెందుల మున్సిపాలిటీనే టీడీపీ అయినప్పుడు రేపు పొద్దున అసెంబ్లీ కూడా గెలుచుకోగలుగుతాము అనే ఒక నమ్మకం వస్తుంది. మరి చూద్దాం మున్సిపల్ ఎలక్షన్స్లో ఇలా రోల్ రేపు పొద్దున ఎలా ఉంటుందో, అంటే టీడీపీ రోల్. ఇందులో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ పక్కన జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి బీజేపీ. అసలు ఆయనకి ఏమి సంబంధం, ఆ పార్టీకి సంబంధం లేదు, ఆయనకు కూడా సంబంధం లేదు. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. సరే, పక్కన పొద్దుటూరులో ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యాడు, కమలాపురం ఎమ్మెల్యే అంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఈయనకు ఈ బీటెక్ రవి తెలుగుదేశం ఆయనకి ఈ మంచి ఆర్థికపర అంశాల్లో రిలేషన్ ఉంది. దాని వలన ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళంతా ఎలాంటి వాళ్ళంటే డబ్బులు ఎలా సంపాదించాలా ఈజీగా,
ఎవరిని బెదిరించాలా, ఏ విధంగా మనం సొమ్ము చేసుకోవచ్చు అని ప్లాన్లు చేయడంలో దిట్టలు వీళ్ళందరూ కూడా. ఇలాంటి ప్లాన్లు చేశారేమో నేనైతే అనుమానపడుతున్నాను, నో డౌట్. సరే, ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు పోతారని మనం చర్చించుకున్నప్పుడు రిగ్గింగ్ జరిగిందా లేదా అంటే, సహజంగా అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ సహకరిస్తుంది. అక్కడ తెలుగుదేశం వాళ్ళు డామినేట్ చేస్తూ దొంగ ఓట్లు వేసుకున్నారు, రీసైక్లింగ్ వేసుకున్నారు, ఇవన్నీ జరిగాయి అని చెప్తున్నారు. కానీ ఇందులో వైఎస్ఆర్సీపీ కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఇంతకంటే ఎక్కువ తిట్టలు. వాళ్ళ అది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా పులివెందుల నియోజకవర్గంలో పోలీసుల ఆటలు సాగేవి కాదు. చెట్టు కట్టేశారు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ను పోలీస్ స్టేషన్ వెనక. ది హోల్ నైట్ అతను విడిపించేవాడు లేని పరిస్థితి కూడా ఉండేది. అలాగే పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం జెండా కడితే పులివెందుల మీదలో ఒక అతను అమాయకుడు వాడిని మార్కెట్ దగ్గర నడి రోడ్డులో పట్టపగల మర్డర్ చేసేది. అలాంటి పులివెందులాంటి కాబట్టి వాళ్ళేం తక్కువేం కాదు. ఇక్కడ చెప్తున్నాడు ఇవాళ నీతులు జగన్మోహన్ రెడ్డి గారు, ఓ ప్రజాస్వామ్యము, చట్టాలు ఇలా ఉన్నాయి, ఏజెంట్లకు ఈ చట్టాలు వర్తిస్తాయి, అభ్యర్థులకి చట్టాలు వర్తిస్తాయి అని చెప్తున్నాడు, పోలీసులు ఇలా ఉండాలి అని చెప్తున్నాడు. మరి గతంలో ఏం జరిగింది అక్కడ పులివెందుల్లో అనేది అది అడిగిన చెప్పదలుచుకుంటే కనుక ది హోల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్పచ్చు నేనైతే. అక్కడ ఏం జరిగాయి, ఎప్పుడప్పుడు ఏమేమి జరిగాయి అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నీతులు చెప్తే కుదరదు. మీరు నేర్పించారు దాన్ని, ఇప్పుడు పోలీసులు అండ దొరికి. రైట్ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో తెలుగుదేశం గెలుస్తుందా? రైట్ లక్ష్మణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.